మరి మనం గమనించినట్టయితే ఆ ఎఫెసు పట్టణము అటువంటి పట్టణం. మరి ఆ పట్టణంలో ఒక దేవత ఉన్నది, ఆమె పేరు ఆర్తెమిసీ దేవి. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్టయితే 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఏం చేసిండ్రు? ఎఫెస్ అనేది ఒక పట్టణం. అక్కడ పౌలు పోయి వాక్యం చెప్పి చేత్తో చేయబడిన దేవతలు కాదు, నిజమైన దేవతలు కాదు అని చెప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే, అక్కడ వారు ఏం చేసిండ్రు అని అంటే, ముఖ్యంగా ఆ దేవతకు ఆభరణాలు చేసేవారు, తయారు చేసేవారు. మా వృత్తి పోయింది, ఆ దేవతకు ఎవరు ఏమి చేయించడం లేదు, మనకు లాభం కలుగుతలేదు అని అందులో ఒకడు ఏం చేసిండంటే, పౌలు ఏదో కొత్త దేవతలను తెచ్చిండు అని చెప్పి అల్లరి చేసి మన దేవతకు విరోధంగా చేస్తున్నారు. దేవతకు విరోధంగా ఏం చేయలేదు, నిజమైన దేవుని గురించి చెప్పిండు అంతే. ఆ నిజమైన దేవుని గురించి చెప్తే వీరి బాధ ఏంటంటే, వీరికి జీవనోపాధి పోతున్నాయి. వీరికి వాళ్ళ వృత్తి చేస్తున్నందువల్ల ఆ దేవత ఒకడు వడ్డానం చేయిస్తున్నాడు, ఒక ముక్కుడుక చేయిస్తున్నాడు, చెవుల పోగులు చేయిస్తున్నాడు, కాళ్ళకు చేయిస్తున్నాడు, రకరకాలు చేయిస్తుంటే అవసరం ఏం చేస్తారు, ఈసంలో మాసంలో ఈసం దొబ్బి మళ్ళా దానికి లక్క కలిపి బంగారం రేటు తీసుకొని మళ్ళా కూలి అని చెప్పి అట్లా చేసి ధనవంతులు అవుతున్నారు. దానివల్ల వాళ్ళ జీవనం పోయిందని చెప్పి ఏం చేస్తున్నారు అంటే, కాదు మన దేవతకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్పి గొప్పగా కేకలేస్తున్నారు. 2.5 గంటల సేపు అరుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం? అటువంటి దగ్గర నుండి రక్షించబడడం అంటే మామూలు విషయం కాదు. మీరు కూడా రక్షించబడము అని అంటే మొదటి తరం వారు, మామూలు విషయం కాదు. రక్షించబడ్డారు, సంతోషం. అయితే స్థిరంగా లేక తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఎఫెస్ పట్టణంలో ఏం జరిగిందని అంటే, వారు మళ్ళీ ఏం చేస్తున్నారు, పసిపిల్లల మాదిరిగా ఉండి మనుషులు కల్పించే ఆ మాయోపాయములు, కపటోపాయముల చేత ఇటు అటు గాలికి కొట్టబడినట్లుండే ఉపదేశాన్ని బట్టి కొట్టుకొని పోతూ ఉన్నారు. పసిపిల్లలై ఉన్నారు, బయటికి వచ్చిండ్రు, దేవుణ్ణి ఎరిగిండ్రు, కానీ పసిపిల్లల మాదిరి ఉన్నారు. ఓ కుటుంబంలో పిల్లలు పుడతారు, పుట్టినప్పుడు వాళ్ళు పెరగనప్పుడు ఎట్లుంటారు, పసిపిల్లలు. కుటుంబంలో పుట్టిండు, ఇప్పుడు కుటుంబంలో సిరిగిరి ప్రకాష్కు మనవన్లు పుట్టిండు కానీ మరి అనుకోవచ్చు, మరి ప్రకాష్ క్రైస్తవుడు, ఆయన మనవన్లో క్రైస్తవులే. వాళ్ళు పసిపిల్లలు, కుటుంబంలో పుట్టినా కానీ ఏమీ తెలియదు. మీరు కూడా దేవునిలో పుట్టిండ్రు, కానీ ఎదగకపోతే ఏమి తెలియదు. పసిపిల్లల మాదిరిగానే ఉంటారు, ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతూ ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డలు, ఎఫెస్లో ఉన్న క్రైస్తవులు. అందుకొరకే మనం ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. ఒక ప్రయాణంలో పోవాలనంటే పిల్లలు పోగలుగుతారా? పిల్లలు కొంత దూరం నడిస్తే తల్లిదండ్రులు ఎత్తుకోవాలి. అదేవిధంగా జీవితం అనే ప్రయాణంలో పోతుంటే పెద్దవాళ్ళు అయితేనే ముందుకు పోగలుగుతారు. మీరు పెద్దవాళ్ళు కావాలనే ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు జన్మాన్ని గురించి అనేక సంగతులను ఇప్పుడు చెప్పాను. యేసుక్రీస్తు వస్తాడని ముందు ఎవరికి చెప్పబడ్డారు?
అగో ఆ మీలాంటి జంగాల్ లాంటి ఇశ్రాయేలీలకే చెప్పబడ్డది. అందుకొరకే ఆయన గురించి ఆయన ఎక్కడ పుడతాడో వాళ్ళకి చెప్పిండు. బేత్లెహేములో పుడతాడని, కన్య మరియ ద్వారా పుడతాడని ముందుగానే వాళ్ళకి చెప్పిండు. అన్ని చేసినా ఆయన పుట్టినప్పుడు వాళ్ళు గ్రహించలే. ఈయనే ఆయనని ఎరగక ఆయనను తృణీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరింపలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జన్మదినంలో యేసుక్రీస్తు పుట్టిండు అని మనం సంతోషపడుతూ ఉన్నాం. నిజమే, వారు కూడా వస్తారు. యేసు ప్రభు లోకానికి వస్తాడు, రక్షకుడు అభిషక్తుడు వస్తాడని కనిపెట్టిండ్రు. కానీ ఆయనను అంగీకరించలేకపోయిండ్రు. ఎందుకు అంగీకరించలేకపోయిండ్రు? కారణం ఏంటిది? ఈ అభిషక్తుడు అని అంటే ఎవరు అభిషేకం చేయబడతారు అని అంటే రాజులను అభిషేకం చేస్తారు. మొట్టమొదట సౌలు రాజును సమూయేలు ప్రవక్త అభిషేకం చేశాడు. అభిషేకించినప్పుడు వాళ్ళు రాజులు అవుతారు. ఈ అభిషక్తుడు క్రీస్తు అని అంటే అర్థమైంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ అభిషక్తుణ్ణి అంటే ఈ రాజును వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకయ్యా? ఆయన రావాలే, వస్తాడు అని కనిపెడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏ రోజు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఏలియా పాస్టర్ చెప్పిండు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరికి రాజుగా పుట్టిండు? యూదులకు మొట్టమొదట రాజుగా పుట్టిండు. ఎక్కడ ఉన్నాడు అంటే ఆ రాజేమో ఇంకొక రాజు వస్తాడని ఆయన కలవరపడ్డాడు. మరి యూదులు ఈ అభిషక్తుడి రాజు వస్తాడని కనిపెట్టిండ్రు, కానీ ఆయనను రాజుగా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఆయన వస్తాడని ముందుగా అన్ని చెప్పినా గ్రహించక ఒప్పుకోలేదు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని ప్రభుదాస్ చదువు నాయన. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుంటున్నట్టు నా సేవకులు పోరాడుదురు. అయితే ఇక్కడ ఆయనను తీసుకొచ్చి ఏం చేసిండ్రు? సిలువకు అప్పగించారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో చూస్తే ఎందుకు ఏ నేరం చేసిండంటే రాజునని చెప్పుకున్నాడు, కైసరకు పనియొద్దన్నాడు అని ఆయన మీద నేరం పెట్టాడు. కారణం ఏంది? యూదులకు రాజుగా వచ్చిన ఆయనను అంగీకరించలేదు, గ్రహించలేదు. కారణం ఏంది? రాజు అనంటే మాకు కావలసినవి అన్నీ ఇస్తాడు, ఒక రాజ్యం తెస్తాడు అని కనిపెడుతూ ఉన్నాడు. ఈ రాజు పేదల రాజు, శాంతిని సమాధానాన్ని జీవితాలలో ఇచ్చే రాజు. అందుకొరకే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం దయచేసి చూడండి. లూకా సువార్త స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దేవుని దూత ఏం చెప్తున్నాడు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. క్రిస్మస్ లో ఏంది? సమాధానం. ఆనాడు యేసు ప్రభు లోకంలో పుట్టాడు. ఈనాడు నీ ఇంట్లో నా ఇంట్లో పుట్టాలి. పుడతాడు అన్నదానికి రుజువు ఏమంటే మన ఇంట్లో సమాధానం ఉండాలి. క్రిస్మస్ పండుగ చేస్తూ అత్తకు కోడలతో అత్తకు సమాధానం లేకుండా, అన్నకు తమ్ముతో అన్నకు సమాధానం లేకుండా
చేసే పండుగ అది వ్యర్థమైన పండుగ. వీళ్ళారా, కాబట్టి ఈ రాజు సమాధానాన్ని ఇచ్చే రాజు, ఈ రాజు శాంతినిచ్చే రాజు. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఆయనను ఒక నేరం మోపి పిలాతు దగ్గర పంపాడు. పిలాతు న్యాయవంతుడు కాబట్టి ఆయన నమ్మలేదు. నమ్మకుండా అడుగుతున్నాడు, ఏంటిది, నువ్వు యూదుల రాజువా అని అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు, వాళ్ళు అనుకుంటున్నట్టుగా నేను రాజునైతా అని, ట్యాక్స్ కట్టొద్దని నేను ప్రేరేపించిన అని చెప్పే మాటలు అబద్ధం. నేను ఆత్మ సంబంధమైన రాజును. కాబట్టి ఆ రాజును అర్థం చేసుకోకుండా, ఆయన జన్మాన్ని అర్థం చేసుకోకుండా ఆయనను సిలువ వేశాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం అర్థం చేసుకుంటున్నామా? గాలి కల్పించబడిన ఆ ఉపదేశాలకు అటు ఇటు కొట్టుకొని పోకూడదు. ముగింపులో ఉంటున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించాను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపము. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడను గనక యూదుల్లో అనేకులు దాన్ని చదివేది. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిన్నా నేను. ఇంకా ఆయనను సిలువ వేసినప్పుడు యూదుల రాజు అని రాశాను. అయితే పెద్దలు వచ్చి ఏమంటున్నాడు, యూదుల రాజు అని మేము ఒప్పుకుంటలేము. నో 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 కాదు, ఆయన చెప్పుకున్నాడు, మేము ఆయన ఒప్పుకోం. ఎందుకొరకు? ఆ రాజు సమాధానాన్ని, శాంతినిచ్చే రాజు. ఆ రాజు ఈ లోక సంబంధంగా అన్ని దయచేసే రాజు కాదు. అంటే అన్నీ ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. కేవలము ఈ లోకమైన ఆశల కొరకే ఆయన రాజుగా చూడొద్దు. ప్రియులారా, మన లోపల కూడా చాలా ఏముంటాయి. మనం ఏం చేస్తూ ఉంటున్నాం? కొంతమంది మేము ఆ రాజు ఒక రాజ్యం తేలేదు, మాకు కావలసినవన్నీ ఇయ్యలేదని వెళ్ళిపోయినట్టుగా, తృణీకరించినట్టుగా కొందరం ఏం చేస్తున్నాం, అబ్బే మనకు ఇది ఏం, నేను దేవుని నమ్మితే మా పూర్వీకులకు మా ఇంట్లో ఇంతమంది చచ్చిపోయేది, వాళ్ళ ఇంట్లో అంతమంది చచ్చిపోయేది, చచ్చిపోకుండా ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవడన్నా ఉన్నాడో నాకు తెలియదు. ఒకసారి ఒక ఆయన ఒక భక్తుని దగ్గరికి వచ్చి, అయ్యా మరి మా ఇంట్లో ఒక ఆమె చచ్చిపోయింది, ఆమె నువ్వు ఎట్లయినా లేపాలి. సరే లేపుతాను, కానీ నువ్వు పోయి కొన్ని నాకు ఆవగింజలు కొనకరా అన్న. ఆవగింజలు కొనకరానికి ఆవగింజలు దేనికి పోతుంటే, ఒక్క నిమిషం ఆగు, ఇవి కొనుక్కొచ్చేది కాదు, ఒకరింట్లో ఎవరింట్లోనన్నా అడక రావాలి అంటే ఉరుకుతున్నాడు. మళ్ళీ ఆగు, ఎవరింట్లో తెస్తావు అంటే, ఎవరింట్లో కూడా చచ్చిపోని వారు ఉండాలి వాళ్ళ ఇంట్లో, ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలి నువ్వు అంటే. ఉదయం పోయిండు, రాత్రి వచ్చిండు, ఏమాయంటే లేవు ఆవగింజలు. ఆవాలే దొరకలేదా అంటే, ఈ పట్టణం అంతా తిరిగితే ఎవరింట్లో కూడా చచ్చిపోనోడు లేడయ్యా, మరి నీ ఇంట్లో కూడా చచ్చిపోయిండు, ఆమెను బ్రతికియమని ఎందుకు అడుగుతున్నావు? ఎక్కడో చచ్చిపోతాను. అందుకనే నేను దేవుని నమ్మితే అదైంది ఇదైంది, ఆ మూఢ నమ్మకాలన్నీ, భయాలన్నీ విడిచిపెట్టాలి. మనుషుల కుయుక్తితో, మాయోపాయముతో అనేక ఉపదేశాలు చెప్తారు, అవేవి మనం నమ్మొద్దు. ఈ క్రీస్తు జన్మలో ఆయనను అర్థం చేసుకోవాలి. మనకు పరలోకం ఇవ్వడానికి వచ్చిండు, సమాధానం ఇవ్వడానికి వచ్చిండు. మన అవసరతలు ఏందో తెలుసు, తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు. కానీ వాటి మీదనే దృష్టి ఉంచొద్దు.
ఆయన అనేక సార్లు భోజనం పెట్టిండు, వారిని ఆదుకున్నాడు, సహాయం చేసిండు. అట్లని రాజుగా లేనని వారిని వదిలిపెట్టలేదు, శర సంబంధమైన రాజుగా లేనని. అదేవిధంగా మనల్ని ఆయన వదిలిపెట్టాడు, సహాయం చేస్తాడు. కానీ ఆయన జన్మ ఎందుకొరకు మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనం ఏం చేస్తాము అని అంటే ఇంకా ఏం చేస్తారు అట్లా కాదు. రాయరత్నం దగ్గరికి పోతే లాభం లేదయ్యా, వాళ్ళు పాపం విడవమంటాడు, ఆ దీన్ దయాలను పిలిపిస్తాడు. ఊరికే ఆయన వచ్చి ఊరికే మారండి అంటాడు, ముందుకు వండి అంటాడు, పాపం ఎడగమంటాడు. అదే మనం ఫలాన్ దగ్గరికి పోతే నన్ను దీవిస్తాడు, కానుక ఇస్తే అయిపోయి నాకు ఆశీర్వాదం వస్తుంది. మనకేందంటే పైసలు ఇచ్చేది సులభం, మనం అనుకుంటాం పైసలు కష్టము అని. కానీ దగ్గర ఉన్నప్పుడు పైసలు ఇచ్చేది చాలా సులభం, పైసలు ఇవ్వడం సులభం. ఇప్పుడు చూడండి, ఒకరికి సేవ చేయాలి అని అంటే, ఉదాహరణ తల్లిదండ్రులకి సేవ చేయాలంటే చేయలేడు, కానీ పైసలు ఉంటే ఇచ్చి 10 మందిని పెడతాడు, చేయగలుగుతాడు. పైసలు ఇచ్చేది సులభం. ఒక దేవత దగ్గరికి పోయి, లేదా పాస్టర్ వాడు మంచోడు, కర్నూలు ఉన్నాడు, జడితెల్లో ఉన్నాడు, మామనాళ్ళు ఉన్నాడు, దీవెనలు ఇస్తాడు అంటే ఆడికి పోయి 10 రూపాయలు ఇచ్చేది సులభం. కానీ నీ బ్రతుకు మార్చుకో అని చెప్తే అది కష్టం. ఇవన్నీ ఏందయ్యా, ఐగుప్తు నుండి బయటకు వస్తామా లేదా మేము, ఎట్లా బ్రతుకుతే ఏమి అంటే కాదు, మారాలి. ఇవన్నీ తప్పుడు ఉపదేశాలు. అందుకొరకే పరమేశ్వరయ్య చెప్పిండు, క్రీస్తు సంఘంలోనే ఆయన చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు. ఎందుకొరకు క్రీస్తు సంఘంలో ఉన్నాడు? సత్యమని తెలుసుకున్నాడు కాబట్టి. ఎందుకొరకు? దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు కాబట్టి ప్రయాసపడి కష్టపడి నా ఎంబడొచ్చే వాక్యాన్ని పంచుకుంటాడు, పాటలు పాడతాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ఎవరు జంగాలు కోయలు ఎవరు అని అంటే ఇశ్రాయేలు, నిజమైన ఇశ్రాయేలు. వారు గోషెన్ దేశంలో ఉన్నారు. మీరు కూడా ప్రత్యేకంగా కోయ నగర్లను అక్కడ